తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అందుకే ఓకే అన్నాను. అసలు వాడు ఎంత దీనమైన పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసా? లేదమ్మా, చాలా ఆనందంగా ఉన్నాడు. నోర్ముయ్, నీ వద్దని వెనకేసుకురాకు. రేణు చెప్పింది కూడా నిజమే. పేరుకు తగ్గట్టే ఉషా చీకట్లో నుంచి వెలుగులోకి వాడిని తీసుకెళ్లగల శక్తి గలది. ఒక్క క్షణం కూడా బాధపడకుండా కాపాడుకోగలిగే అమ్మలాంటి మంచి పిల్ల. చాలా ఆపండి మావయ్య గారు. నిజంగా మీ అబ్బాయి ఆనందంగా ఉన్నాడని మీరెలా అనగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మావయ్య, మీకు తెలుసా కిరణ్ పరిస్థితి? బ్రతుకు తెరువు కోసం ఏ వ్యక్తి అయినా ఎంత దిగజారుతాడు అనడానికి దానికి పెద్ద ఉదాహరణే కిరణ్. అమ్మా మేఘన, ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? పబ్లో పాటలు పాడుకుంటూ డబ్బులు సంపాదిస్తూ అదే బ్రతుకు తెరువుగా మార్చుకున్న కిరణ్ గురించి తెలిసింది కాబట్టి. తెలిసినా ఆ విషయం మీతో చెప్పలేక ఇప్పటిదాకా దాచి కుమిలిపోతున్నాను కాబట్టి. నిజమా నువ్వు చెప్పేది? అవునత్తయ్యా, కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి. తన గురించి చెడుగా నేనెలా మాట్లాడగలుగుతాను? డాక్టర్, దేనికి అర్జెంటుగా రమ్మన్నారు? నేను పిలిచింది మీ అమ్మాయి గురించి మాట్లాడడానికి. ఎనీథింగ్ రాంగ్ డాక్టర్? లేదు లేదు, చాలా వరకు ఇంప్రూవ్ అయింది. కాకపోతే ఆ గాయాలు తొందరగా హీల్ అవ్వడం లేదు. మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆలోచన ప్రకారం నిషాకి ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. లేకపోతే మొహం చాలా వికృతంగా తయారయ్యే అవకాశం ఉంది. ప్రాణాలకైతే ప్రాబ్లం లేదు కదా డాక్టర్? చెప్పానుగా, క్రిటికాలిటీ నుంచి మొత్తం బయటపడింది. ఇప్పుడు మిమ్మల్ని పిలిచింది భయపెట్టడానికి కాదు, ప్లాస్టిక్ సర్జరీ గురించి అడగడానికి. వీ నీడ్ యువర్ పర్మిషన్. డూ ఇట్ డాక్టర్. నిరభ్యంతరంగా మీరు ప్రొసీడ్ అవ్వండి. నాకు నిషా ప్రాణాలతో కావాలి డాక్టర్. కిరణ్, 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 కిరణ్. నిషా, ప్లీజ్ అండి, దగ్గరికి వెళ్ళకండి. ఎవరి కిరణ్? లోపలికి రాగానే మాకు వినిపించే ఒకే ఒక్క పేరు కిరణ్. మీకేమవుతాడు? మా శత్రువు. కిరణ్, కిరణ్. ఎస్ డాక్టర్, నా కూతురు నిషా ఈ స్థితికి రావడానికి ఆ కిరణే కారణం. ఓకే ఓకే, మీ పర్సనల్ మ్యాటర్స్ లో నేను ఇన్వాల్వ్ అవ్వడం న్యాయంగా ఉండదు. మీరైతే ప్లాస్టిక్ సర్జరీకి పర్మిషన్ ఇచ్చినట్టే కదా? ఇచ్చినట్టే డాక్టర్. నిషాని సేఫ్ గా మాకు అప్పచెప్తే మీ హాస్పిటల్ కి 20 లక్షలు డొనేషన్ ఇస్తాను. ఇంకా మేము ట్రీట్మెంట్ చేయలేదు మ్యామ్. మాకు నమ్మకం ఉంది డాక్టర్, మీరు పూర్తిగా కాపాడగలరు. మీ ట్రీట్మెంట్ తో నిషా ఆరోగ్యంగా మా ఇంటికి వస్తుంది. ఆ ఒక్క ఆనందం చాలు మాకు. ఓకే, కానీ ఒక చిన్న రిక్వెస్ట్ డాక్టర్. మా నిషా విషయం బయటికి రాకూడదు. మా ఏరియా పోలీసులు ఇక్కడికొచ్చి ఎంక్వైరీ చేసినా మీరు నిషా గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. తన పేరు నిషా అని కూడా చెప్పకూడదు. హౌ కెన్ ఐ స్టాప్ ఇట్? లోకల్ పోలీసులంతా మెడికో లీగల్ కేసు కింద దీన్ని రిజిస్టర్ చేశారు కదా.
వాళ్ళిక్కడికి రారు. నా కూతురు గురించి అడగరు. ఓకే, మీకంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు మీకు మీ అమ్మాయికి మేమెందుకు ఇబ్బంది కలిగిస్తాం? చెప్పంలేండి. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా నిషా, నేను మమ్మీని, డాడీ కూడా పక్కనే ఉన్నారు. అమ్మా, నిషా, అమ్మా, అమ్మా, అమ్మా. ఏమండి, మన అమ్మాయి మాట్లాడుతుందండి. నిషా గొంతు విప్పి మన గురించి ఆరా తీస్తుందండి. నిషా వద్దండి, మీరెక్కువగా ఎమోషనల్ గా మాట్లాడితే తను సైకలాజికల్ గా బాగా డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది. ప్లీజ్. థ్యాంక్ యూ డాక్టర్. ఇప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. నా కూతురు నిషా గొంతు నాకు వినిపించింది. ఓకే, మీరంతా ఎమోషనల్ గా మాట్లాడి పేషెంట్ ని డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. సరే డాక్టర్. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ, చేదుగా ఉన్న వేపను నమిలే వేళ, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం. ముగ్గు చాలా బాగుంది ఉషా. అక్క, ఎలా ఉన్నావు? భయంగా లేనక్క, సంతోషంగా ఉన్నాను. రేణు చెప్పిందిలే, మీరిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు అని. మేమిక్కడ ఉంటామని కూడా ఈ పెంకి పిల్ల చెప్పుంటుంది కదా. హారిక వదిన మీ గురించి బాధపడుతుంటే చూడలేక చెప్పేశాను వదినా. ఏ, నేనిక్కడికి రాకూడదా ఉషా? రాకూడదని కాదు, వచ్చిన వాళ్ళు మా పరిస్థితి చూసి బాధపడి వెళ్తున్నారు. మీ అందరినీ బాధ పెట్టడం ఎందుకని? మీ పరిస్థితి చూస్తే ఎవరికైనా బాధ అనిపించదా? పరిస్థితి ఏముందక్క, ఋతువులు లాంటివి మారుతూనే ఉంటాయి. అయినా బాధ ఎందుకు? మేమిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. తెలుసు ఉషా, నువ్వు ఎక్కడుంటే సంతోషం అక్కడుంటుంది. ఉషోదయంతో పలకరించే పక్షుల కిలకిల రాగాలలాగా, చంద్రోదయంతో కదలి వచ్చే అలల సవ్వడిలాగా, హారిక వదినా, నువ్వు కూడా కవితలు చెప్తున్నావా? 6 నెలలు కలిసుంటే వీళ్ళు వాళ్ళవుతారు అంటారు. ఇన్నాళ్ళు ఉషాతో సావాసం ఈ రోజు నాకు ఉషోదయంలా మారి కవితలు కిరణాల్లా బయటకొచ్చేస్తున్నాయి. అయినా అక్క, నన్ను చూడ్డానికి రేణు వచ్చి తీసుకొస్తే కానీ నువ్వు రాలేకపోయావా? రావాలంటే మీ అడ్రస్ తెలియాలి కదా. అంటే మా బావగారు భార్యకు కూడా మేము ఇక్కడ ఉన్నామని చెప్పలేదన్నమాట. ఆయన మొదట పోలీస్ ఆఫీసర్, తర్వాతే నా భర్త. ఎన్నిసార్లు అడిగినా టైం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది అంటూ దాటేసుకుంటూ వచ్చారు. రేణు వస్తే గాని టైం రాలేదు. మా మంచి బావగారు.
బావగారు సరే, ఇంతకీ మరిదిగారెక్కడా? కనిపించట్లేదు. ఇంట్లో లేరా? ఉన్నారక్క. రాత్రి బాగా లేటుగా వచ్చారు, నిద్రపోతున్నారు. లేపుతాను. రాత్రి పబ్లో ఏంట్రేను ఏదో చెప్తున్నావు? ఏం లేదు ఉషా, మొత్తానికి ఏదో ఒక జాబ్ చేస్తున్నాడు కదా, అదే హ్యాపీ. అయ్యో, బయట నిలబెట్టి మాట్లాడుతున్నాను. లోపలికి రండి అక్క, రండి. పబ్లో పాడుతున్న విషయం ఉషాకు తెలుసో లేదో, మనం చెప్పి బాధ పెట్టడం దేనికి? పద. ఇదే మా బొమ్మరిల్లు, ఇవే మా సోఫాలు. రండి, కూర్చోండి. వదినా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే కిరణ్. నేనిద్ర డిస్టర్బ్ చేసినట్టున్నాను. బాలేదాని వదినా, ముందు కూర్చో. కూర్చోరేను. మమ్మల్ని చూడడానికి నువ్వు వస్తే డిస్టర్బెన్స్ ఎలా అవుతుంది? చాలా సంతోషంగా ఉంది. కానీ నాకు సంతోషంగా లేదు కిరణ్. ఇలా మీకోసం వెతుక్కుంటూ రావాల్సిన రోజు ఒకటి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. పరిస్థితుల ప్రభావం వల్ల ఇలా సీక్రెట్గా ఉండాల్సి వస్తుంది వదినా. నీ ఇల్లును వదులుకున్నావు, నీ హక్కులు వదులుకున్నావు, పంతానికి పట్టింపులకు పోయి బ్రతకడానికి కష్టపడుతున్నావు. ఇలా మీ ఇద్దరినీ చూస్తుంటే నాకు సంతోషంగా ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. నాకు తెలుసు వదినా. అందుకే మేము ఎక్కడున్నామో ఎలా ఉన్నామో ఎవ్వరికీ తెలియకూడదు అనుకున్నాం. ఇక్కడ మేము సంతోషంగా బతకడానికి మాత్రమే కష్టపడుతున్నాం. ఆ ఇంట్లో నేనైనా ఉషా అయినా అతిథుల్లాగే మారిపోయాం. నీ ఇంట్లో నువ్వు అతిథిలా ఉండాల్సిన కర్మేంటి కిరణ్? నీకన్నీ తెలుసు వదినా. పెద్దన్నయ్య నన్ను, పెద్దొదిన ఉషని బయటికి పంపించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో నాకన్నా నీకే ఎక్కువ తెలుసు. నన్ను నమ్ముకొని వచ్చిన భార్యని ఇంట్లో నుంచి పంపించేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఇవాళ ఉషని గెంటేయాలని చూసిన వాళ్ళు రేపు నన్ను గెంటేయరని నమ్మకం ఏంటి? ఎలాగో ఆఫీస్ నుంచి నా అంతట నేను వెళ్ళిపోవడానికి పకడ్బందీగా కుట్రలు జరిగాయి కదా. కానీ అమ్మని గురించి బాగా బెంగ పెట్టుకుందన్నయ్య. అవును, బాగా సైలెంట్ అయిపోయారు. లోపల చాలా బాధపడుతున్నారు. అన్నా వదిన అలా ప్రవర్తిస్తుంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అమ్మ నన్ను సింగర్గా చూడటం ఇష్టం లేక 10 లక్షలు గురువు గారికి ఇచ్చి అబద్ధం చెప్పించింది. ఇప్పుడు జరిగినవన్నీ ఎందుకండి తవ్వుకోవడం? ముందెళ్ళి దంతావధానం చేసుకుని స్నానం చేసిరండి. దంతదావన్ ఎక్కడ? అక్కడే గట్టు మీద పెట్టాను, వెళ్ళండి. వదిన, ఇప్పుడే వస్తాను. ఏమైందక్క అలా చూస్తున్నారు? ఏంటి ఉషా అది? దంత దావనియా? అసలు మీరు ఏ భాషలో మాట్లాడుకుంటున్నారు? వేప పుల్లలక్క. కనీసం బ్రష్లు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నామనుకోవద్దు. ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజు బ్రష్ లేకపోతే వేప పుల్ల ఇచ్చాను. నాకు వేప పుల్ల గురించి ఎందుకు తెలీదు ఉషా? నాకు తెలీదు, కానీ ఈ మధ్య ఎయిర్పోర్ట్ లో కూడా అమ్ముతున్నారు. ఏంటి అవి అని అడిగితే చెప్పారు. వదినా, ఫస్ట్ డే ఈ పుల్లల కోసం ఉషా ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది కిరణ్? ఏం లేదు. చెప్పని ఉషా, నువ్వు చెప్పు కిరణ్. ఇంటి ముందున్న వేప చెట్టు ఎక్కింది కోతిలాగా. ఉషా ఎక్కడైతే ఎక్కింది, కానీ దిగడం ఎలాగో తెలియలేదు. మరి ఎలా దిగిందన్నయ్య? చెప్పనా?
ప్లీజ్ చెప్పొద్దు ప్లీజ్. నేను చెప్పేస్తున్నాను. వద్దు. చెప్పన్నయ్యా. చెప్పు కిరణ్. ఓహో ప్లీజ్. ఇంకెలా దిగుతుంది? దూకేసింది. ఆ తర్వాత నా నడు పట్టేసింది. అన్నయ్య, వదిన దూకితే నీకెందుకు నడుం పట్టుకుంది? దూకింది నా మీద కాబట్టి. అన్ని కోతి వేషాలే. అవును, మిగతా కోతులన్నిటినీ జూ వాళ్ళు పట్టుకుపోయారు. మీరు వెళ్ళండి. సరే ఉషా, మేం బయలుదేరుతాం. సరే. అదేంటో దినా, అప్పుడేనా? తినేసి వెళ్దురు గాని. ఉషా తాలింపు అన్నం బాగా చేస్తుంది. ఉషా వెళ్ళు. ఈసారి వచ్చినప్పుడు రోజంతా ఉంటాంలే, అప్పుడు తింటాం. అన్నట్టు ఒకటి చెప్పడం మర్చిపోయాను. మేఘన వదిన నెల తప్పింది. అవునా? అయితే అమ్మ హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది. భార్యపై నింద వేసిన వాళ్ళని, ఆ ఇంటిని బహిష్కరించి బయటకొచ్చావు. అద్దేచ కామేచ మోక్షేచ నాతి చరామి అంటూ పెళ్లిలో అందరూ ప్రమాణాలు చేస్తారు. కానీ కొందరే నిలబెట్టుకుంటారు. నువ్వు నిలబెట్టుకున్నావు. నీ భార్య కోసం నిలబడ్డావు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది కిరణ్. సరే, మేం వెళ్ళొస్తాం కిరణ్. అలాగే వదినా. వెళ్ళొస్తాం ఉషా. బాయ్ వదినా. బాయ్. బాయ్ అన్నయ్య. బాయ్ రేణు. ఇంకేంటి మరి, తాలింపు అన్నం రెడీయా? రెడీ. పద మరి లాగించేద్దాం. పదండి. ఏమండి? సరే, నేను మళ్ళీ మాట్లాడతాను. పదండి వెళ్దాం. ఎక్కడికి? కిరణ్ తో పబ్ లో పాటలు పాడిస్తున్న ఆ పబ్ ఓనర్ ఎవరు, అతని దగ్గరికి. అక్కడికి మనం ఎందుకు? వెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఏంటా అవసరం? నా కొడుకు పబ్ లో పాటలు పాడటం ఏంటండి? అయితే వాడు పాడటానికి వీల్లేదు. అంటే వాడు కడుపు నిండా అన్నం తినడానికి వీల్లేదని అర్థం నాన్న. వాణ్ణి నమ్ముకొని వచ్చిన భార్యకి పట్టెడన్నం కూడా పెట్టలేని దుస్థితిలోకి వాణ్ణి నెట్టడానికి నాన్న. అమ్మని కాదని వెళ్ళినవాడు ఎక్కడా బ్రతుకు తెరువు దొరక్క చివరికి తిరిగొచ్చి అమ్మ కాళ్ళు పట్టుకోవాలి కదా నాన్న. తరుణ్, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు మాట్లాడిన మాటకు అర్థాలు విడమర్చి చెప్తున్నానమ్మా. నువ్వు కరెక్ట్గా చెప్పావురా. నువ్వు ఏమిటో అనేది నాకే కాదు కిరణ్మయ్యి, నీ కొడుకులు కూడా అర్థమైపోతుంది. అది అర్థం చేసుకోవడం కాదండి, అపార్థం చేసుకోవడం. నేను వాడికి తల్లిని. అందుకేనా వాణ్ణి ఇంట్లోంచి తరిమేశావు? నేను వాణ్ణి వెళ్ళిపోమనలేదే. వెళ్తుంటే నువ్వు ఆపలేదుగా. వాడు మనింటి వారసుడ్రా. బార్లో పాటలు పాడుకుని బతకడమేంట్రా? అందులో తప్పే ఉంది. వాడే నేరమో ఘోరమో చేయలేదుగా. దొంగతనం చేస్తూనో స్మగ్లింగ్ చేస్తూనో డ్రగ్స్ అమ్ముకుంటూనో బతకడం లేదు కదా. వాడికి వచ్చింది నచ్చింది పాడటం. ఆ కళ ద్వారా ఉపాధి సంపాదించుకుని భార్యను పోషించుకుంటున్నాడు. ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు నీకెక్కడిది? ఆ మాటకొస్తే వాడు పబ్లోనో ఇంకెక్కడో అసలు పాట పాడడమే నాకు ఇష్టం లేదు. అదేం పెద్ద క్రైమ్ కాదమ్మా. వాడిలోని కళని అనగదొక్కడమే పెద్ద క్రైమ్. నీకు తెలియదురా, నా బాధ నీకెప్పటికీ అర్థం కాదు. అత్తయ్య, వేరే వేరే కుటుంబాల్లో అయితే ఇంట్లో నుంచి బయటకు పొమ్మంటే ఆస్తిలో వాటా అడుగుతారు. కిరణ్ అలా కూడా మీ నుంచి రూపాయి ఆశించకుండా వెళ్లిపోయాడు. ఎక్కడ ఉద్యోగం దొరక్క తనకొచ్చిన కళని ఉపయోగించుకొని ఎక్కడో ఒక చోట పాడుకుంటున్నాడు. అది కూడా మీరు ఆపించేస్తే ఆ భార్య భర్తలు ఎలా బ్రతుకుతారో చెప్పండి. ఒక
ఒకసారి మీరే ఆలోచించండి అత్తయ్య. మీ అందరికీ నేను ఒక రాక్షసులా కనిపిస్తున్నానా? ఇప్పుడు గాని నువ్వు వాడి జీవనాధారాన్ని పోగొడితే మాత్రం నువ్వు ఖచ్చితంగా రాక్షసులానే కనిపిస్తావు. సరే, నేనెక్కడికి వెళ్ళు, మిమ్మల్ని రమ్మన్ను. వాడింటికి రాకపోయినా కనీసం వాడిని తీసుకొచ్చి ఆఫీస్లో అయినా కూర్చోబెట్టండి. ఎవరు? ఇంకెవరు? మీరే. నేను పొమ్మన్నానా రమ్మనటానికి? నేను పొమ్మన్నానా? వాడే భార్య చేపట్టుకుని వెళ్ళిపోయాడు. అలాగే వదిలేస్తామా? మరేం చేద్దామమ్మా? వాడు రాడు. రావాలంటే ఏం చేయాలో అది నువ్వు చేయవు. వాడికి తోచిన పనేదో వాడు చేసుకుంటుంటే నీకు నచ్చదు. మరి దీనికి పరిష్కారం ఏంటి? నన్ను అపరాధిగా మిగిల్చేసి వాడు బయటికి వెళ్ళాడు. దోషించేసి మీరు విమర్శిస్తున్నారు. చివరికి కష్టపడేది ఈ అమ్మ మనసు. అది ఎవరికీ అర్థం కాదు. మీరు వాణ్ణి తీసుకురాలేరు. వాడు అడిగింది నేను చేయలేను. ఇలాగే కృంగిపోతూ బతకాలి, అంతే కదా? వాడికి నేనేం అన్యాయం చేయాలనుకోలేదండి. అధికారం పెద్దవాడి చేతిలో ఉంటే చిన్నవాడిని తక్కువ చేసినట్టు అవుతుందని, వాడికి సొంత కంపెనీ అంటూ ఉండాలని అన్ని ఏర్పాట్లు చేశాను. కానీ వాడు నన్ను అర్థం చేసుకోలేదు. అదంతా తెలిసిన మీరు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. వీడైతే నన్ను ఒక శత్రువులానే చూస్తున్నాడు. నేనెంత నలిగిపోతున్నానో ఎవరికి తెలుస్తుంది? తరుణ్, తప్పులు అందరూ చేస్తారా? సరిదిద్దుకునే అవకాశం లేనప్పుడు మీ అమ్మలాగే నలిగిపోతూ ఉంటారు. నువ్వెందుకురా మీ అమ్మను బాధపెట్టి దూరం అయిపోతావు? దీనికి నేను ఒక పరిష్కారం ఆలోచిస్తాను. కిరణ్కి న్యాయం జరిగేలా చూస్తాను. ఓ ప్రియతమా, ఈ సరిగమా, ఆ మధురిమా నీవే కదా. రాగం నీవై శృతి చేయగా పాటయ్యానుగా. అనుకున్నట్టు నా లోకమే నీవయ్యావుగా. నీడలాగా తోడు ఉండే శ్వాసే నీవుగా.